పునరుద్ధానుడు, మహాగణుడు, సజీవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. మరణమును జయించిన గొప్ప దేవుడు, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచి ఉండే అత్యున్నతుడు, ఈ పునరుద్ధాన దినములో మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణ పాలగుదురనియు నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఈ పునరుద్ధాన దినమున మనకు అనుగ్రహించిన గొప్ప వాగ్దానము, గొప్ప అభయహస్తం. నీవు మెత్తని మనసు కలిగి నా సన్నిధిలో కన్నీళ్లు రాల్చితివి గనుక నీ మనవి నేను అంగీకరించాను. ఈ పునరుద్ధాన దినములో మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో మనందరం మన హృదయాలను కృమ్మరించాలి. ఆయన మాటలు మనం ఆలకించాలి. మెత్తని మనసు కలిగిన వారమే మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మాట యోషియా అనే యోధా రాజు గురించి వ్రాయబడిన మాట. యోధా రాజు అయిన యోషియా మెత్తని మనసు కలిగిన వాడుగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు రాల్చగా యోషియా ప్రార్థన దేవుడు అంగీకరించారు. ఆ దినాలలో ప్రవక్తిని అయిన హుల్దా దగ్గరకు కొంతమంది పెద్దలు వెళ్ళినప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ ప్రవక్తిని చెప్పిన మాట ఈ మాట ఏంటంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలం, ఈ రాజ్యం పాడైపోతుందని, దాని కాపురస్తులు దూషణ పాలవుతారని చెప్పిన మాటలు యోషియా ఆలకించి మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చారు. మనం చాలాసార్లు కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. మనుషుల దగ్గర కారుస్తాం, అధికారుల దగ్గర, ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. నువ్వు ఎంతమందిలో కన్నీళ్లు కార్చినా నీ కన్నీటిని చూచేవాడు యేసుక్రీస్తు ప్రభువు. నీ కన్నీటిని ఆయన కవిలలో నింపుకునే దేవుడు ఆయన. కాకపోతే వ్యత్యాసం ఎక్కడొస్తుంది అని అంటే, నీకు మెత్తని మనసుందా, లేకపోతే నువ్వు బాధ కొద్దీ, అసూయ కొద్దీ, లేకపోతే ఇంకొక రకంగా కన్నీళ్లు కారుస్తున్నావా అనేది దేవుడు చూస్తాడు. ఇక్కడ యోషియా రాజు ఎప్పుడైతే దూషణ పాలవుతారు అని దేవుడు ఆ ప్రదేశం గురించి చెప్పాడో, మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థనను ఆలకించాడు. ఈ దినాన మనందరం దేవుని సన్నిధికి వెళ్తున్నాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యధ, ఏదో ఒక ప్రదేశంలో నలుగుతూ ఉంటాం. కొంతమంది చెప్పుకోలేని పరిస్థితి. కానీ నీ హృదయాన్ని గమనిస్తున్న దేవుడు, నువ్వు ఆలయానికి వస్తున్నప్పుడు సేవకుడిని మరుగుపరుచుకుని నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, ఈ మాట నా కోసమే అని నీవు అన్వయించుకుని నీకు మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కృమ్మరించి దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కారిస్తే ఆయన తప్పక నీ ప్రార్థన ఆలకిస్తానని ఈ దినాన్న ఆయన మాటిస్తున్నారు. నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి, సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్కును నీ కొరకు ఆయన వెలువడి చేస్తున్నప్పుడు, ఇది పక్కవారికి లేకపోతే ఎదుటివారికి అని అనుకోనకుండా నా కోసమే అని దీన మనసు ధరించి నీ బట్టలు చింపుకొని దేవుని సన్నిధిని కన్నీళ్లు కారిస్తే ఆయన నీ మనవి ఆలకిస్తారు. నీకు ఏది అవసరమో, నీకు శారీరకంగా ఏది అవసరమో, ఆధ్యాత్మికంగా ఏది అవసరమో, నీ హృదయాన్ని చూచిన దేవుడు, నీ కన్నీటిని ఆయన కవిలలో నింపుకున్న దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకించి నీకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో ఆయన దాచి ఉంచాడు. సన్నిధి అని అంటే మంచి నిధి,
నువ్వు ఆయన సన్నిధికి వెళ్తున్నావు. మంచి మనసుతో, దీనత్వం కలిగి, మెత్తని మనసు కలిగి నీ హృదయాన్ని కృమ్మరించు. నీ బాధను బట్టి ఆయన సన్నిధిలో కన్నీరు కార్చు. నిశ్చయముగా నీ ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ ప్రార్థన మీద దృష్టి ఉంచిన దేవుడు తప్పక ఈ దినమును నిన్ను ఆశీర్వదిస్తున్నారు. నీవు ఆశీర్వాదమును పొందుకొనిన వాడవై తిరిగి రాబోతున్నావు. దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఏ బాధతో వెళ్ళావో వచ్చేవాడు ఆనంద సంతోషాలతో నువ్వు తిరిగి వస్తున్నావు. నమ్ము, దేవుని సన్నిధికి వెళ్ళు, దీన మనసు కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, నీకు వందనాలయ్యా. నీ పునరుద్ధాన బలమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ సన్నిధిలో మెత్తని మనసు కలిగి దీనత్వమును ధరించుకుని కన్నీళ్లు కారుస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి వారిని ఆశీర్వదించి వారి సరిహద్దులు విశాలపరుస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. మీ అందరికీ పునరుద్ధాన ఆశీర్వాదములతో దేవుడిని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.